నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం ప్రారంభం. శాసన మండలి ఆవరణలో కార్యక్రమం. నేడు అరకుకు పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు పర్యటన. మేడ్చల్లో భారీగా పత్తాలాట. పూడూరులోని ఓ ఫామ్ హౌస్ పట్టివేత. రేపు సత్యసాయి జిల్లాకు జగన్. ఓ కార్యకర్త కుటుంబానికి పరామర్శ. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9:15 ప్రారంభమైంది. 11:30 వరకు జరగనుంది. నూతనంగా ఎన్నికైన మొత్తం 8 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9:15 ప్రారంభమైంది. 11:30 వరకు జరగనుంది. నూతనంగా ఎన్నికైన మొత్తం 8 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ ఉండగా, సిపిఐ తరఫున నెల్లికంటి సత్యం ప్రమాణం చేయనుండగా, ఇక బీజేపీ తరఫున మల్కా కొమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్, శ్రీపాల్ రెడ్డిల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. నేడు అరకు లోయలో మహా సూర్యవందనం నిర్వహిస్తున్నారు. సుమారు 20,000 మంది గిరిజన విద్యార్థులతో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయించనున్నారు. వరల్డ్ రికార్డ్ నమోదయ్యే అవకాశం ఉంది. మహా సూర్యవందనంకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హాజరు కానున్నారు. పవన్ 2 రోజుల పాటు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించనున్నారు.
హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన పవన్ 8 గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గంలోని డుమ్రిగూడ మండలం చాపరాయి ఉదయం 11 గంటలకు చేరుకొనున్నారు. దీనికి అవతల వైపున సుమారు 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న పెద్దపాడు గ్రామాన్ని సైతం ఆయన సందర్శించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అల్లూరు జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలను వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అరకులోయ వెళ్లి ఏపీ టీడీసీ హరిత రిసార్ట్స్ లో రాత్రికి బస చేసే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలానికి మాజీ సీఎం జగన్ రానున్నారు. పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఇక రేపు ఉదయం 10:40 సత్యసాయి జిల్లా సీకేపల్లి చేరుకొని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇక ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్. అనంతరం మధ్యాహ్నం 12:30 తిరిగి హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో లంక దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆనవాయితీగా వస్తున్నట్లు పరుష కార్యక్రమంలో యువకులు పోటీ పడ్డారు. ఈ పండుగ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన మట్టి కుస్తీ పోటీలు అలరించాయి. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా ముచ్చింతలలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు. స్వీట్లు పంచుకొని పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వడ్ల శంకర్, గుంజ శ్రీనివాస్, భద్రాద్రి అశోక్ రెడ్డి, బుచ్చిరెడ్డి, అంజిరెడ్డి, రాఘవేంద్ర, వేణు, శ్రీను, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేశవ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడ వాహన సేవ మేళా తాళాలతో సంస్కృతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కళ్యాణ మహోత్సవాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి భగవతుల వెంకటరమణమూర్తి దంపతులు పాల్గొని శ్రీ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గోడకు నుంచోండి, అలాగా వెనక్కి గోడకు నుంచోండి. వీటి స్వామి ఎదర కేశవ స్వామి పురుష రూపం, వెనక వైపు స్త్రీ ఆకారం, పువ్వు అలంకారం, పమిడ చెంగు, కుడి కాలు తొడమే తలని పుట్టుమచ్చ ఉంటుంది. మెదక్లో గత నెలలో జరిగిన మండల పూసల సంఘం ఎన్నికల్లో గుంటుపల్లి ఆంజనేయులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి ముద్రకోల సతీష్ కుమార్, కోశాధికారిగా పొద్దిల జగన్ ఏకగ్రీవమయ్యారు. వారికి ఎన్నికల కమిటీ సభ్యులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పూసల సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని సంఘం సభ్యులు తెలిపారు. పూసల సంఘం మండల అధ్యక్షుని ఎన్నిక జరగడం జరిగింది. మరి ఈరోజు పాత కమిటీ నుంచి మరి కొత్త కమిటీకి బాధ్యతలుగా మరి ఎన్నికల అధికారులు బాధ్యత అప్పగించడం జరుగుతుంది. మరి సంఘం అధ్యక్షుడు నూతనంగా గెలిచినటువంటి ఆంజనేయులు గారికి మరియు గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి మరి గవర్నమెంట్ అధికారులందరికీ మన యొక్క మనవి ఏంటంటే మరి పూసల కులం అనేది చాలా వెనుకబడిన జాతి. మరి అందులో విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎలాంటి లబ్ధి జరగడం లేదు. కావున పెద్దలు ఆలోచించి మరి ఈ పూసల కులానికి తగు విధంగా న్యాయం చేకూర్చే విధంగా గవర్నమెంట్ గంప లోన్సే కానీ బ్యాంకు లోన్సే కానీ మరి అధ్యక్షుడు ప్రబోధనలు పెట్టి మరి సంఘ సభ్యులు అందరికీ సహాయం చేయాలి. మరి మంత్రివర్యులను కలిసి మరి వారికి అధ్యక్షునికి ఏదైనా సపోర్ట్ కావాలంటే కులం తరపు నుంచి అందరం సుతా మెజార్టీగా పోయి పెద్దలకు మన మంత్రివర్యులకు మనం సుతా కలిసేటువంటి అధ్యక్షులు పిలిపిస్తే అందరూ తప్పకుండా వెళ్ళి మరి ఎలాంటి లోన్స్ రుణాలైనా కానీ మరి గవర్నమెంట్ లబ్ధి పొందే పరంగా చూసుకోవాలని అధ్యక్షుల గారి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మోహన్, బీజేపీ నేత సూరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని వారు తెలిపారు. కానీ తాజాగా 303 పార్లమెంటరీ స్థానాల వరకు చేరిందని అన్నారు. నేడు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. భారతదేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఆనాడు వాజ్పేయి గారు, అద్వానీ గారు వారి ద్వయంలో అయోధ్య నిర్మాణం కోసమై కొన్ని లక్షల మందిని హిందూ సమాజాన్ని జాగృతం చేసి ఆనాడు అయోధ్య కళ చేపట్టడంలో కానీ
తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఆర్టికల్ 370 తీసుకురావడంలో కానీ, నిన్న హిందువుల మెడ మీద కత్తి లాంటి వక్ఫ్ చట్టాన్ని నిర్మూలించే దిశగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ వస్తున్నది. ఆ విధంగా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా నడుచుకోవడం వల్ల గత 15 సంవత్సరాలుగా శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో అప్రతిహితంగా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ప్రజల మన్ననలు పొందుతూ భారతదేశంలో పేద ప్రజలు సంపన్న వర్గాల జాబితాలో రావడానికి అహర్నిశలు నిజాయితీగా కష్టపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ పార్టీ దిగ్విజయంగా నడుస్తూ వస్తున్నది. ఇదే విధంగా రాబో కాలంలో దేశ ప్రజల మన్ననలు ఇప్పుడు బీజేపీ పక్షాన ప్రజలు నిలబడతారు, గెలిపించుకుంటూనే ఉంటాము. ఈ యొక్క భారతదేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలు ఏ పార్టీ అయితే గౌరవిస్తుందో ఆ పార్టీనే ప్రజలు ఎన్నుకుంటారు. ఆ విషయంలో బీజేపీ ఎప్పుడు ప్రజల మనోభావాలు అనుగుణంగా ఈ దేశంలో ఈ దేశ రక్షణకై అహర్నిశలు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంది. కాబట్టి ప్రజలు అధికారం బీజేపీకే ఇస్తూనే ఉంటాము. ఎవరైతే ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుందో ఆ పార్టీయే ఈ దేశంలో మనగలుగుతుంది. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. కొంతమంది హిందువుల పక్షాన కాకుండా వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు అవతల మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ రూపంలో వాళ్ళ భాగం ఇచ్చేసాము. తిరిగి ఇక్కడ హిందువుల రక్షణార్థం ఏ చట్టాలు అయితే జరగాలో వాటికి మద్దతు ఇవ్వండి. దయచేసి మీరు ఇంకా హిందువులకు ద్రోహం చేసి దేశ వ్యతిరేకులుగా నెల్లూరులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన నేత బెల్లపు సుధా మాధవ్ ఆహ్వానంతో జనసేన నేతలు కిషోర్ గొనుకుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాసులు గారు, నాగేంద్ర గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ శ్రీవారి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారు. అందులో భాగంగా ఈ డివిజన్ నాయకులు సుధామాధవ్ గారు ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల నూనె మల్లికార్జున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. సుపరిపాలన అందించడమే శ్రీరాముడి లక్షణం. సమస్త జీవకోటిని సమన్యాయంతో చూడగల శక్తి శ్రీరామునికి ఉందని మన పురాణాలు చెప్తుంది. హిందువుల బంధుత్వానికి, ఆదర్శానికి ప్రతీక మా యుగపురుషుడు శ్రీరాముడు అని చరిత్ర తెలుపుతుంది. వాల్మీకి గారు కోరినట్టుగా శ్రీరామరాజ్యం స్థాపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రజలందరికీ సమన్యాయం జరిగేటట్టుగా, లేమి శబ్దం వినపడకుండా సుపరిపాలన అందేటట్లు మన కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి కోరికలు సఫలీకృతమై సుఖశాంతులతో వర్ధిల్లాలని మరొకసారి కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగు ప్రజలందరికీ, హిందువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు 45వ డివిజన్లో శ్రీనివాసులు గారు, నాగేంద్ర గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేశవ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడ వాహన సేవ, మేళ తాళాలతో సంస్కృతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కళ్యాణ మహోత్సవాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి భగవతుల వెంకటరమణ మూర్తి దంపతులు పాల్గొని శ్రీ స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వెనక వైపు స్త్రీ ఆకారం, గోడ కనుక నుంచోండి, వెనక గోడకు నుంచోండి. వీటిని ముట్టుకో స్వామి ఎదరా కేశవ స్వామి. ప్రతి సంవత్సరం స్వామివారికి జరిగే వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం 6/4/25 నుండి 13/4/25 వరకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది. కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో అత్యంత సుందరంగా అలంకరించడమైంది. కళ్యాణానికి వచ్చేసినటువంటి భక్తులకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడమైనది. ప్రతి భక్తునికి కూడా ఉచిత ప్రసాద వితరణ చేయబడింది. కళ్యాణోత్సవాల సందర్భంగా
ఇది స్వామివారి దీక్షాధారణ కార్యక్రమం ఒకటి ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది కూడా ఈ సంవత్సరం 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు 11 రోజుల పాటు శ్రీ కేశవ స్వామివారి యొక్క దీక్షాధారణ భక్తులచే తీసుకోబడింది. గ్రామస్తులు, స్వామివారి భక్తులు సుమారు 130 మంది వరకు ఈ సంవత్సరం స్వామివారి దీక్ష తీసుకుని భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఉగాది నుండి స్వామివారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఉచిత నిత్య అన్న ప్రసాద వితరణ ప్రారంభించబడింది. కావున భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థం. ముచ్చింతలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరెడ్డి విగ్రహాలను తీసుకుని ఊరేగింపుగా రామాలయం గుడికి చేరుకున్నారు. అనంతరం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.